అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్‌గా ఒకసారి రిమాండ్ రిపోర్ట్‌ని మీరు చూడొచ్చు. రిమాండ్ రిపోర్ట్‌లో అనేక కీలక విషయాలు పోలీసులు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆ రోజు తొక్కిసలాట ఎందుకు జరిగింది? అందులో ఎవరి నిర్లక్ష్యం ఉందనేది. అంటే ఇప్పటివరకు కూడా మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. అనేక వార్తలు ఇప్పటివరకు కూడా దాని మీద వచ్చాయి. ఎవరికి వాళ్ళుగా ఇది జరిగింది అని ఊహించుకుంటూ ఉన్నారు. కొంతమంది అక్కడ ప్రత్యక్షంగా చూసిన సాక్షులతో మాట్లాడి తొక్కిసలాట కారణాలు కూడా మీడియా ముందు రావడం జరిగింది. అయితే రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు విచారించిన తర్వాత ఆ థియేటర్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇదంతా కూడా పరిశీలించిన తర్వాత ఆ ఘటనలో ఉన్న సాక్షులను కొంతమంది దగ్గర నుంచి కూడా వివరాలు తీసుకున్న తర్వాత రిమాండ్ రిపోర్ట్‌ని సిద్ధం చేశారు. ఈ రిమాండ్ రిపోర్ట్‌లో విషయాలు మనం పరిశీలించినప్పుడు 'పుష్ప 2' ప్రీమియర్ షోకి సంబంధించి థియేటర్‌లో మొత్తం 1323 సీట్లుంటే ఆ సీట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో సంధ్య థియేటర్ యాజమాన్యం ముందుగానే వాటన్నింటిని కూడా అమ్మేసింది. ఒక్కొక్క టికెట్ ధర 1100 నుంచి రూ. 1000 చొప్పున 1323 సీట్లు కూడా అమ్మేయడం జరిగింది. అంటే కొత్తగా ఎవరు కూడా థియేటర్‌లోకి వెళ్ళడానికి ఛాన్సే లేదు. ఏ సీట్లు కూడా ఖాళీగా లేవు. అయితే ఇదంతా కూడా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ ఆ రోజు ప్రీమియర్ షోకి వస్తాడని తెలిసి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా సీట్లు ఖాళీ లేకుండా అమ్మేయడం జరిగింది. అయితే ఆ సీట్లు కొన్నవారిలో అల్లు అర్జున్ సంబంధించి ఉండొచ్చు. కానీ అక్కడ బౌన్సర్లు గానీ అల్లు అర్జున్‌తో పాటు వచ్చే వాళ్ళెవరు కూడా టికెట్స్ లేకుండా లోపలికొచ్చేశారు. వాళ్ళని అలౌ చేశారు. వీరే కాకుండా టికెట్స్ తీసుకున్న వాళ్ళని లోపలికి పంపించడం కాకుండా బయట నుంచి ఎవరైతే క్రౌడ్ వస్తున్నారో ఆ క్రౌడ్‌ని కూడా లోపలికి అలౌ చేయడంతో ఈ తొక్కిసలాట జరిగిందనేది రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు ప్రధాన అంశం ఎవరైతే మృతి చెందారో మృతురాలు రేవతి లోవర్ బాల్కనీలో తమ బిడ్డతో సహా కూర్చునున్నారు. ఆ రేవతి కొడుకు కూడా లోవర్ బాల్కనీలో కూర్చున్నారు. పైన అల్లు అర్జున్ గాని, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు గాని, ఆ బౌన్సర్లు వీళ్ళంతా కూడా పైనున్నారు. ఒక్కసారిగా అభిమానుల నుంచి అల్లు అర్జున్‌కి దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేయడంతో అంటే లోవర్ బాల్కనీ నుంచి అల్లు అర్జున్ కూర్చున్న బాల్కనీ వైపు వెళ్ళే ప్రయత్నం చేయడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఆ బౌన్సర్లు అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా వేగంగా వాళ్ళందరినీ పుష్ చేయడం జరిగింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ వైపు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అత్యుత్సాహంతో వాళ్ళందరినీ వేగంగా పుష్ చేయడంతో ఒక్కసారిగా లోవర్ బాల్కనీలో ఉన్న రేవతి కొడుకు పైకి పబ్లిక్ అంతా కూడా పడిపోవడం జరిగింది. వీళ్ళంతా పడిపోవడంతో ఊపిరాడక ఒక సఫకేషన్ అనేది ఏర్పడింది. దీంతో వాళ్ళందరినీ తోసి బయటకు ఎవరైతే ఆ క్రౌడ్ కింద నలిగిపోతున్నారో రేవతి కొడుకుని బయటకు తీసుకొచ్చామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇమీడియట్‌గా రేవతి కొడుకుని కూడా తీసుకురావడం, ఆ తర్వాత స్థానికంగా ఉన్న దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం జరిగింది. అప్పటికే రేవతి చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారనేది రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టం చేయడం జరిగింది. దాంతో పాటు ఆ కొడుకుని కూడా కిమ్స్‌కి సూచించారు. మెరుగైన చికిత్స కోసం కిమ్స్‌కి తీసుకెళ్ళాము. ఆయన చికిత్స పొందుతున్నారని చెప్పారు. మొత్తానికి ఈరోజు విడుదల చేసిన రిమాండ్ రిపోర్ట్ అంటే ఎక్కడ కూడా అధికారికంగా బయటకు రాలేదు. ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్‌గా ఈ రిమాండ్ రిపోర్ట్‌లో అంశాలనేది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇందులో కీలకమైనవి ఒకటి థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. 1323 సీట్లు అనేవి ఉంటే అవన్నీ కూడా 1100, రూ. 1000కి అమ్మేసింది. అల్లు అర్జున్ వస్తాడని తెలిసి కూడా ఎక్కడ కూడా సీట్లేవి కూడా ముందుగా ఖాళీగా ఉన్న పరిస్థితి ఎక్కడా లేదు. దాంతో పాటు ఇంకొక ప్రధాన అంశం అల్లు అర్జున్ కూడా ఒక ప్రీమియర్ షో అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. వందలాదిగా అభిమానులు వస్తారు. అందులోనూ తను షోకి వెళ్తున్నానంటే ఇంకా విపరీతంగా ఆ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా అక్కడికి వస్తారని తెలిసి కూడా అల్లు అర్జున్ అక్కడికి రావడం అదొక ప్రధానంగా అల్లు అర్జున్ తప్పుగా కనిపిస్తుంది. దాంతో పాటు ఇంకొక విషయం కీలకమైనది అల్లు అర్జున్ ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళంతా కూడా వీళ్ళ అత్యుత్సాహమే ఈ తొక్కిసలాటకు ప్రధానంగా కారణంగా చెప్పవచ్చు మనం. వీళ్ళంతా కూడా ఒక్కసారిగా క్రౌడ్‌ని పుష్ చేయడంతో వాళ్ళు ఒకళ్ళపై ఒకటి పడడం అనేది గాలి అందకుండా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపించింది. ఇలా ఒకటి యాజమాన్య నిర్లక్ష్యం, రెండవది అల్లు అర్జున్ ఎలాంటి అనుమతులు లేకుండా బయటికి రావడం. ఇప్పుడైతే ఒక లెటర్ సంధ్యా థియేటర్ యాజమాన్యం నుంచి బయటకు వస్తుంది అనుమతుల కోసం మేము అప్లై చేశామని. కానీ ఎక్కడ కూడా అనుమతులు ఇచ్చినట్టు పోలీసుల నుంచి ఎక్కడ కూడా పర్మిషన్ వచ్చినట్టు వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు. దీన్ని బట్టి చూస్తే సంధ్యా థియేటర్ యాజమాన్యం అనేది నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాంతోపాటు అల్లు అర్జున్ కూడా ఏమాత్రం సమాచారం లేకుండా అక్కడికి వచ్చారు. అది కూడా భారీగా సెక్యూరిటీ సిబ్బందితో అక్కడికి వచ్చారు. ఇదే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్‌లో మెన్షన్ చేయడం జరిగింది ఈరోజు చిక్కడపల్లి పోలీసులు. దాంతోపాటు ప్రధానమైన విషయం ముఖ్యంగా లోవర్ బాల్కనీలో ఎవరైతే మృతురాలు ఉన్నారో ఎక్కడ జరిగింది ఘటన ఇప్పటివరకు కూడా ఒక గందరగోళం వాతావరణం ఉండేది. అలాంటిది లోవర్ బాల్కనీలో కూర్చున్న రేవతి పైకి ఒక్కసారిగా క్రౌడ్ అనేది పడిపోవడంతో ఊపిరాడక ఆవిడ చనిపోయినట్టుగా చెప్తున్నారు. దీంతో పాటు ఆ థియేటర్ నిర్లక్ష్యానికి సంబంధించి అల్లు అర్జున్ ముందుగా ఎలాంటి అనుమతులు లేకుండా రావడం ఒకటి, సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి ప్రధాన కారణం అనేది ఈరోజు కోర్టు ముందు
సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు స్పష్టం చేస్తున్నారు. A1 నుంచి A15 వరకు ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి నిందితులుగా ఉన్నారనేది కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ విధంగా కీలకమైన అంశాలను అయితే రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు స్పష్టం చేశారు. అల్లు అర్జున్ ఏ విధంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఆయనకి ఎంతవరకు సంబంధం ఉంది, థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం ఎంతవరకు ఉందనేది కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేయడం జరిగింది. శశి, ఏబీపీ దేశం, హైదరాబాద్.